ఓకేనా. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ రచ్చబండ. స్ట్రైట్ గా విషయంలోకి అయితే వచ్చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం పూర్తి స్థాయిలో కూటమి మీద తీవ్ర వ్యతిరేకతను అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. నేను స్వయంగా చాలా మంది రైతుల దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 190 మంది రైతులంతా కూడా కూటమి మీద వ్యతిరేకత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చెప్తా ఉన్నారు. కూటమికి అనుకూలమైనటువంటి రైతులు కూడా మేము తెలుగుదేశం పార్టీ అభిమానులను, లేదా జనసేన పార్టీ అభిమానులను, లేదా బీజేపీ పార్టీ అభిమానులను అయినా కూడా మాకు కూటమి వచ్చాక ఎలాంటి లాభం లేదు, నష్టమే జరుగుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మాకు ఏదన్నా కొంత మంచి జరిగింది, కొంత లాభం వచ్చింది వ్యవసాయం వల్ల అంటూ రైతులంతా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. నేను గతంలో మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళాను, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాను, వరికి సంబంధించి లేదా మినువులకు సంబంధించి మొక్కజొన్న రైతుల దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. చిత్తూరులో మామిడి రైతుల దగ్గరికి వెళ్ళాను. తాజాగా ఇప్పుడు ఉల్లి రైతుల దగ్గరికి, టమాటా రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎక్కువగా కూటమి మీద వ్యతిరేకతను అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. కూటమి మీద చెడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. గతానికి ఇప్పటికీ తేడా చెప్తా ఉన్నారు. కూటమి వచ్చాక వ్యవసాయం వల్ల ఎటువంటి లాభం లేదని చెప్తా ఉన్నారు. వ్యవసాయం వల్ల రైతులు ఎప్పుడు కూడా లాభాలు ఎక్కువగా గడించినటువంటి సందర్భాలు ఎప్పుడు కూడా లేవు. కానీ ఇప్పుడు లాభం రాకపోగా, ఖర్చులు రాకపోగా ఇంకా అప్పులు పాలవుతున్నాం అంటూ రైతులంతా కూడా ఒకే అభిప్రాయాన్ని అయితే నాకైతే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొన్ని కారణాలు అయితే చెప్పడం జరిగింది. ఇక మంత్రులు కానివ్వండి, లేదా ఎమ్మెల్యేలు కానివ్వండి, కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కూటమికి సంబంధించినటువంటి అభిమానులు వీళ్ళంతా కూడా వీడియోల్లో, మీడియాలలో ఇది రైతు ప్రభుత్వం అని, మంచి ప్రభుత్వం అని, మేము రైతులకి మంచి చేస్తా ఉన్నాం, రైతులంతా కూడా మళ్ళీ మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు అని వాళ్ళంతా కూడా వీడియోలో, మీడియాలో చెప్పినా కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే గనక రైతుల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత వారికి కనిపించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక రైతులు కూటమి మీద వ్యతిరేకత రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, కూటమి వచ్చాక గ్రామాలలో రైతుల దగ్గర దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది అని అందరూ కూడా ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు. దళారులంతా కూడా పంట చేతికి వచ్చేటువంటి సమయంలో ఎక్కువగా రైతుల వద్దకు వచ్చేస్తా ఉన్నారు. గతంలో దళారీ వ్యవస్థ లేదంటే ఉంది, కానీ వాళ్ళు చాలా తక్కువగా పరిమితంగా ఉండేవాళ్ళు. కానీ ఈ కూటమి వచ్చాకే దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది. వీళ్ళంతా కూడా పంట చేతికి వచ్చే సమయంలో ఒక సిండికేట్ గా ఏర్పడిపోయి రైతులు వీళ్ళంతా కూడా ఒక మాటగా ఉండి రైతుల దగ్గర పంటను ఏ రేటు కొనాలి అనేటువంటి రేటును కూడా వీళ్ళే నిర్ణయిస్తా ఉన్నారు. ప్రభుత్వం చెప్తుంది కదా, మీ దగ్గర పంట కొంటున్నా ఉన్నాం, మక్కువ రేటు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా, మీరెందుకు దళాలకు అమ్ముకుంటున్నారని మేము రైతులని అడగగా పంట చెడిపోయిందనో, పంట రంగు మారిపోయిందనో, తడిగా ఉందనో మీ దగ్గర నుంచి మేము తప్ప ఇంకెవరో కొనరు, ప్రభుత్వం అలాగే చెప్తుంది మద్దతు ధర ఇస్తామన్నామని, కానీ మీకు మద్దతు ధర రాదని, లేదా ప్రభుత్వానికి మీరు అమ్ముకుంటే డబ్బులు ఎప్పుడే రావని వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళంతా కూడా దళారులంతా కూడా రైతుల్లో ఒక వ్యతిరేకత అభిప్రాయాన్ని వాళ్ళు కలిగిస్తా ఉన్నారు. దీనివల్ల రైతులు వెంటనే సాగు ఖర్చులకో, కూలీల ఖర్చులకో, రవాణా ఖర్చులకో డబ్బులు కావాలి కాబట్టి డబ్బుల కోసం ఈ దళారులకి పంటను అమ్ముకుంటా ఉన్నారు. ఇక దళారులు రేటు ఎంత చెప్తే అంతే, రకరకాల కారణాలు చెప్పి రేటును తగ్గించేస్తా ఉన్నారు. కాబట్టి సాగు ఖర్చుల కోసమైనా సరే, కూలీల ఖర్చుల కోసమైనా సరే ఈ రైతులంతా కూడా పంటను దళారులకు అమ్ముకుంటున్నామని వారి యొక్క నిస్సహాయతను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ప్రభుత్వానికి మీరు అమ్ముకోవచ్చుగా అంటే, మేమంతా కూడా చాలా తక్కువ మొత్తంలో వ్యవసాయం చేసేటువంటి రైతులు, మాకు డబ్బులు వెంటనే అవసరం కాబట్టి మేము దళాలకు అమ్ముకుంటామన్నా, ప్రభుత్వానికి వేస్తే మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయో అని రైతుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎక్కువ ఎకరాలు, ఎక్కువ పంటను పండించేటువంటి రైతులు ప్రభుత్వానికి వేసుకున్నా వారికి డబ్బులు ఆలస్యంగా వచ్చినా కూడా వాళ్ళు గిట్టుబాటు అవుతుంది. కానీ మాకు అలా గిట్టుబాటు కాదు, మేము వడ్డీలు తెచ్చి, అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తా ఉన్నాం, మాకు అందుకనే డబ్బులు కావాలి కాబట్టి దళాలకు అమ్ముకుంటామని చెప్తా ఉన్నారు. దళారీ వ్యవస్థ ఈ కూటమి వచ్చాక ఎక్కువైపోయింది, దళారులంతా కూడా సిండికేట్ గా ఏర్పడిపోయారని రైతులు అభిప్రాయాన్ని అయితే కూటమి మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఎరువుల కొరత, యూరియా కొరత, పురుగు మందుల కొరత, ఇదంతా కూడా కూటమి వచ్చాక ఎక్కువైపోయిందని రైతులు అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మొన్నటి రోజున గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా ఏ విధంగా రైతులు దొరుకుతుందో, ఏ విధంగా రైతులు క్యూ లైన్ లో నుంచున్నారో, ఏ విధంగా పడిగాపులు కాశారో మీరు కూడా చూశారు కదా అంటూ రైతులు మమ్మల్ని ఎదురు ప్రశ్నించడం జరిగింది. యూరియా కోసం రైతు భరోసా కేంద్రాలకు లేదా సొసైటీలకు వెళ్లాల్సినటువంటి మేము ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి, ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి, ప్రైవేటు ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి క్యూ లైన్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని వాళ్ళు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయి వ్యతిరేకతను అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం అమ్మాల్సినటువంటి యూరియా, ఫెర్టిలైజర్స్ ని ప్రైవేటు వ్యక్తులు ఎందుకు అమ్ముతా ఉన్నారు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నాయి, ఇది ప్రభుత్వం చేతకనితనం కాదా అంటూ కూడా రైతులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు.
దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారస్తులంతా కూడా ఎరువుల్ని, పురుగు మందుల్ని, యూరియాని డబల్ రేట్లకు అమ్ముకుంటా ఉన్నారు. దీనివల్ల మాకు సాగు ఖర్చులు ఎక్కువ అవుతా ఉన్నాయి, లేదా మేము అప్పులకి తెస్తా ఉన్నాం, అధిక వడ్డీలకి తీసుకొచ్చి పురుగు మందులు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితులు మేము ఉన్నామంటూ కూడా రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది కూడా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇక పంట చేతికి వచ్చాక దళారులంతా కూడా రైతుల దగ్గరికి వచ్చి వాలిపోవడంతో చేసేదేం లేక కనీస ఖర్చుల కోసమైనా సరే అమ్ముకుంటా ఉన్నాం. మాకు లాభం రాకపోగా నష్టాలే మిగులుతా ఉన్నాయి. 1 లక్ష రూపాయలు మేము పంట మీద పెట్టుబడి పెడితే మాకు తిరిగి వచ్చేది 50,000 వస్తున్నాయి. 50,000 మేము నష్టపోతామన్నాం అంటూ కూడా అందరూ చెప్తా ఉన్నారు. పంట చేతికి వచ్చాక దళారులంతా కూడా రకరకాల కారణాలు చెప్పి కోత పెడతా ఉన్నారు. మాకు రావాల్సినటువంటి మద్దతు ధర రావట్లేదు, ప్రభుత్వం ఏమో మద్దతు ధర ఇస్తున్నామని ప్రకటనలు చెప్పినా కూడా వాస్తవ పరిస్థితులు మాకు ఎక్కడ కూడా రావట్లేదు. ఈ దళారులంతా కూడా మా దగ్గర తక్కువ కొని ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి అమ్ముకుంటాం అన్నారు. వారికి మద్దతు ధర వస్తుంది తప్ప పండించినటువంటి మాకేమీ లేదంటూ కూడా రైతులు అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక విత్తు దగ్గర నుంచి విక్రయం వరకు కూడా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా రైతుకు వ్యతిరేకంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఏ పంట వేసేటువంటి ఏ రైతు అయినా కూడా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా మీడియాలలో మా కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతులంతా కూడా మా వెంటే ఉన్నారని వాళ్ళు చెప్పుకున్నా కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే కనుక రైతులలో తీవ్ర స్థాయి వ్యతిరేకత అనేది కూటమి మీద రావడం జరిగింది. ఇప్పటికే జరిగిపోయింది. ఇదే కంటిన్యూ అయితే కనుక రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో కూటమికి భారీగా డ్యామేజ్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు మేల్కొని రైతులకి మేలు చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని కూటమికి అనుకూలంగా ఉండేటువంటి రైతులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక రైతు అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు కదా, మీకేంటి ఇంకా అంటే గత సంవత్సరం 20,000 ఇస్తామని పూర్తిగా దాన్ని ఎగ్గొట్టేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏమో 20,000 ఇస్తామని ఇప్పటికీ 7,000 వేశారు. అది కూడా సాగుకు అవసరమైనటువంటి టైంలో మాకు ఈ డబ్బులు వేయలేదు. సాగు అయిపోయిన తర్వాత ఈ డబ్బులు వేయటం వల్ల మాకేంటి ఉపయోగం, ఇతర అవసరాలకి మేము వాడుకుంటాం కదా, సాగు ఖర్చులు మేము అప్పులు తెచ్చాం కదా అంటూ కూడా రైతులు ఈ విషయాన్ని కూడా చెప్తాం జరుగుతూ ఉంది. కొంతమంది రైతులేమో ఈ సంవత్సరం మమ్మల్ని అన్నదాత సుఖీభావ మాకు రాలేదు, డబ్బులు పడలేదు, అర్హుల జాబితాల నుంచి తొలగించేశారు, రకరకాల కారణాలు చెప్పారు, చేసేదేమి లేదు అంటూ కూడా కొంతమంది రైతులు ప్రభుత్వం మీద వ్యతిరేకతనైతే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 15 నెలలు అయినటువంటి సమయంలో ఈ 15 నెలల కాలంలో కూటమి మీద వ్యతిరేకత వచ్చినటువంటి మొదటి రంగం ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగమే. రైతుల నుంచే వ్యతిరేకత అనేది మొట్టమొదటిగా కనిపిస్తా ఉంది. ఇతర రంగాలు, ఇతర ఉద్యోగస్తులు, ఇతర వ్యాపారస్తులు లేదా ఇతర వ్యక్తులు వీళ్ళంతా కూడా వాళ్ళ వ్యతిరేకత ఏ విధంగా ఉన్నా కూడా మొట్టమొదటిగా కూటమి వ్యతిరేకత అనేది రైతుల్లో మూట కట్టుకోవడం జరుగుతూ ఉంది. ఊళ్ళల్లో మద్యం దొరికినంత ఈజీగా రైతులకి పంటలకు సంబంధించి యూరియా, ఫెర్టిలైజర్స్, మందులు దొరకట్లేదు అని రైతులు ముక్త కంఠంతో ఒకే మాట చెప్తా ఉన్నారు. మద్యం అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది, కానీ పంట కావాల్సినటువంటి ఎరువు, యూరియా అనేది మాకు ఎక్కడా కూడా అందట్లేదు అనేటువంటి అభిప్రాయాన్ని, బ్లాక్ మార్కెట్ ఎక్కువైపోయింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇక మందులు కూడా మేము అధిక ధరలకు కొనుక్కుంటా ఉన్నాం, మేము అధిక ధరలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంకా ప్రభుత్వం ఉండి ఏంటి లాభం అంటూ కూడా రైతులందరూ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూటమికి అనుకున్నటువంటి రైతులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పడంతో కూటమి అనేది రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత అనేది మూటగట్టుకుంది. ఇదే కంటిన్యూ అయితే కనుక రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో రైతులంతా కూడా కూటమికి వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి అవకాశాలే ఉన్నాయి. కాబట్టి కూటమి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే రైతులకి అనుకూలంగా, రైతులకి లాభం కలిగే విధంగా మద్దతు ధర రైతులకి కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అని రైతులంతా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు.